ఆమేన్. బైబిల్ గ్రంథం నుండి తిమోతి రాసిన పత్రిక నుంచి, మొదటి పత్రిక నుంచి ఒక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తిమోతి రాసిన పత్రిక నుంచి మొదటి పత్రికలో ఒక మాట రాయబడుతుంది. 3వ అధ్యాయము 14 వచనం చూస్తే, శీఘ్రముగా నీ వద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, జాగ్రత్త వినాలి, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది మీకు తెలియవలెనని ఈ సంగతులు వ్రాయిచ్చు ఉన్నాను. దేవుని మందిరంలో ఎలా ఉండాలో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. ప్రసంగిలో కూడా ఉంటుంది కదా, నీవు మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ రోజున జీవం కలిగిన దేవుని శక్తి సంఘములో జనులు ఎలాగుండాలో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. చూడండి, ఇక్కడ క్రింద భాగంలో చూస్తే, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నదని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. కనుక ఈ మందిరములోనికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆజ్ఞలను, దేవుని శాసనములను, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని దాని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే సత్యమునకు స్తంభముగా మనం ఉంటామని వాక్యం సెలవిస్తూ ఉంది. చివరిగా మనం చూస్తే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, సమయము సమీపించినది, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువారును ధన్యులు. ఎవరైతే జీవం కలిగిన దేవుని శక్తి సంఘంలోనికి లేకుంటే మందిరములోనికి వచ్చి దేవుని మాటలు ఎలా వినాలో కూడా అలా విన్న మాటలను జాగ్రత్తగా మనము మన ప్రవర్తనలో చూపించినట్లయితే, విశ్వాసమే కాదు విశ్వాసముతో పాటు క్రియలు కూడా మనం చూపించినట్లయితే, ఈ వాక్యాలు చదవటమే కాదు వినటమే కాదు, ఇందులో రాయబడిన సంగతులు మనం గైకుంటే సత్యమునకు స్తంభాలుగా ఉంటామని అపొస్తలుడైన పౌలు యోహానులు తెలియచేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మందిరంలోనికి రండి, వచ్చి దేవుని యొక్క వాక్యాలు విని సత్య స్తంభాలుగా నిలబడండి. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. మందిరాలకి వెళ్ళలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ మందిర ఆవరణలోనికి వారిని నడిపించండి. మీ మాటలతో వారిని బలపరిచి ఆదరించి స్వస్థపరచమని, మీ రాకడ కొరకు వారిని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన